బడ్జెట్ సందర్భంగా చర్చ సజావుగా సాగకుండా ఉండడం కోసం నేను చూసాం. పాత జరిగిపోయినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావాలని తీసి మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం, తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇవన్నీ చేస్తున్న పరిస్థితి ఏమనిపిస్తుంది సార్? పవన్ గారు నన్ను అడిగారా సార్ మీరే సార్. ఇప్పుడు పవన్ గారు చెరపకురా చెడిదు అని ఒక సామెత ఉంది. అట్లాగే పొలిటికల్ గా కూడా ఎప్పుడు హత్యలు జరగవు, ఆత్మహత్యలే జరుగుతాయి అని. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు అనుసరించే విధానాల వల్లనే వాళ్ళ ఉనికి ఉండటమా లేకపోవటమా అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే వాళ్ళకి గతంలో ఘనమైన చరిత్ర లేదు, ఒక పరిపక్వత కలిగిన నాయకత్వం లేదు. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోలేకుండా ప్రజల ముందు అబాస్ పాలయ్యే పనులు చేస్తున్నారు. గతంలో 151 సీట్ల మెజారిటీ ఉందన్న మతంతో ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ లోకేష్ బాబు గారు శాసన మండలిలో చెప్పినట్టు అసలు కుటుంబ సభ్యుల్ని శాసనసభలోకి ప్రస్తావించడం ఏంటి, అసభ్యమైన మాటలతోనూ అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడటం, దాని మీద చంద్రబాబు నాయుడు గారు మనస్సు బాధ పెట్టుకోవటం, ఆయన కన్నీళ్లు పెట్టుకోవటం. ఆయనే కాదు, మొత్తం రాష్ట్రంలో వివేకం ఉన్న ప్రజలందరూ బాధపడ్డారు. నిరక్షరాస్యులైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదేంటి మహిళల్ని ఈ విధంగా కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు సభలో ఉండి కూడా దాన్ని ఖండించకపోవటం ఏంటి అనేది ఆ రోజే చర్చ అయింది. ఇవాళ మేము అనలేదని కొందరు, అంటే మేము క్షమాపణ చెబుతామని కొందరు, అసలు అటువంటిది జరగలేదని ఇప్పుడు లోకేష్ బాబు గారు అన్నారు. ఒకవేళ కనుక మీరు దాన్ని ఖండించడమే జరిగితే ఆ సభ్యులకి మీరు సీట్ ఎందుకు ఇచ్చారు అని అడిగారు. ఖచ్చితంగా అది ప్రశ్నించాల్సిన మాట. వాళ్ళు ఖండించదలుచుకుంటే అటువంటి దుష్ట శక్తుల్ని మళ్ళీ సీట్ ఇచ్చి ప్రోత్సహించకూడదు. రెండోది ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడిన వ్యక్తి వంశీ అన్కండిషనల్ గా నేను మాట్లాడిన మాట వాస్తవమేనని చెప్పాడు. ముందు ఒప్పుకోకపోయినప్పటికీ తర్వాత ఇంట్లో గాని తర్వాత సమాజంలో గాని ఆయన అంతరాత్మలో వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. ఇవాళ మళ్ళీ అంబటి రాంబాబు గారు వచ్చి పాత విషయాలని తమ్మి ఒకవేళ కనుక మేము చెబితే ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఈస్ డినైడ్ అని ఆ రోజు జరిగిన అవమానానికి ఇవాళ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు తీర్పు ఇచ్చేశారు. తీర్పు ఇచ్చిన కేసు మీద ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు మనసు ఎంత బాధపడ్డారో ఆమె బాధపడింది, ప్రజలు బాధపడ్డారు. అందుకే ఆ పార్టీకి గట్టి గుణపాఠం నేర్పించారు. ఇవాళ మళ్ళీ దాన్ని బయటికి తీసుకొచ్చి చెప్పటం అంటే పాత గాయాన్ని మళ్ళీ తిరగదోటమే. కాబట్టి ఆ సంస్కారం కనుక వాళ్ళకి ఆ రోజే ఉంటుంటే అసలు వాళ్ళు ఇట్లాంటి అవమానకరమైన పరిస్థితి వచ్చేది కాదు, ఇంత ఘోరమి వచ్చేది కాదు. ఈ ఘోరం ఓటమిని తట్టుకోలేక అసెంబ్లీకి వెళ్ళలేని దుస్థితి కూడా వచ్చేది కాదు. కాబట్టి ఇవాళ గతంలో వీళ్ళు ఎంత అపరిపక్వంగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నారో మళ్ళీ ఇంకొకసారి కూడా అలాంటి అపరిపక్వమైనటువంటి పరిష్కారం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ అంశాన్ని ఇట్స్ ఏ పాస్ట్ క్లోజ్డ్ చాప్టర్. అది వైఎస్ఆర్సీపీ క్యారెక్టర్ ఏంటనేది ప్రజల మనసులో రికార్డ్ అయిపోయింది. దాన్ని ఎవరో తొలగించలేరు, తొలగించడానికి అవకాశం కూడా లేదు. ఈ అంశాన్ని తిరగదోరడి వాళ్ళు ఏదో ఇవాళ క్షమాపణ చెబితే ఇప్పుడో కలిసిన కుక్కకి ఇప్పుడు ముందేస్తే ఏం ప్రయోజనం అండి? ఆ గాయం తగ్గిపోయింది, అంతా అయిపోయింది. కాబట్టి కుక్క కరిచినప్పుడే ముందేసి ఉంటే అది వేరే ఉంది. వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయంటే ఇప్పటికి కూడా ఒకటి బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడరు మేము మా విధానాలను ఎందుకు మార్చుకోవాలి, మేము గతంలో ఏ ప్రభుత్వంలో ఏ విధానాలు అయితే పాటించామో అదే పాటిస్తామని కూడా చెబుతున్నాడు. మంచిది, తప్పులేదు. ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలని పాటిస్తామంటే 2029లో కూడా అటువంటి పార్టీల్ని ఎవరు కూడా ఆదరించరు. గతంలో జరిగిన తప్పుల్ని ఈ పార్టీ సవరిస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ లాంటి దుర్బుద్ధితో పెట్టిన చట్టాలని ఈ ప్రభుత్వం తీసేసింది. అలాగే లిక్కర్ విధానంగా ఏమంటారు పవన్ గారు? రైట్. ఓకే, ఒక్కసారి టీడీపీ పార్టీ వర్షన్ కూడా తీసుకుందాం. జ్యోత్స్న గారు కూడా ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే అండి.